తెలియదండి. అసలు దీన్ని చూడటం ఇదే మొదటిసారి. ఆగిపోయేవే కానీ చెప్పారు కదమ్మా, చెప్పారు కదమ్మా, నన్ను చూడగానే ఇలాగే మాట్లాడతానే చెప్పేనా లేదా? అవును చెప్పావు. వామ్మో, ఓర్ నాయనో. అమ్మగారు, నాకు తెలియదాన్ని చూసి తెలియదనకుండా తెలిసని ఎట్ట చెప్తాను అమ్మగారు. మీరు దీని మాటలు నమ్మకండి. యారా వెదవా, అంటే నువ్వు ఊళ్ళో ఎవరెవరితోనో పులిహార ఆశాలేస్తూ ఏడకొచ్చి మా అమ్మకి కూడా అన్యాయం చేయాలని చూస్తావా? ఇదిగో అమ్మో, మాటలు తిన్నగారని ఏమనుకుంటుండావో. నేను వరాలకే మొగుడు గాని దీనికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఏంటి, నీకు నాకు సంబంధం లేదా? నువ్వు నన్నెప్పుడు చూడలేదా? నన్ను కాటేసి నా శీలాన్ని నువ్వు దోచుకోలేదా? అయ్యో, ఈడి నోటి నిండా అబద్ధాలేనమ్మా. నా బతుకుని బుగ్గి పాలు చేసి ఇప్పుడు నేనెవరో తెలియదంటున్నాడు. సచ్చినాడు. నా జీవితం నాశనం అయిపోయింది. నా జీవితం నాశనం చేశాడు. అయ్యో, ఊరుకోమ్మి, సచ్చినోడ విగ్గు ఊడిపోతా ఉండదురా. ఊరుకోమ్మి. ఈడు మా అమ్మ జీవితాన్ని కూడా అన్యాయం చేసి ఉండాడని నిన్ను చూస్తుంటేనే అర్థమైపోతా ఉండాది. ఇప్పుడు మా అమ్మి కూడా నీతో కలిసి ఏడవాలన్నమాట. అమ్మి అనన్య, నీ జీవితం పాడైపోయి ఉండదమ్మి. ఈ నర్సుగాడు మంచోడు కాదమ్మి. ఒరే సచ్చినోడా, నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మ ప్రీతమ్మ, ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ఆత్మహత్య చేశారనివా? అనన్య, మొత్తానికి నరసింహని ఇక్కడి నుంచి తప్పించడానికి డ్రామా మొదలు పెట్టావన్నమాట. ఇదిగో వరాలు, ఎవరితో చేదో మాట్లాడితే ఆ మాటలు నిజమైపోవు. అసలు దీనికి నాకు ఏ సంబంధం లేదు. ఏంది? నీకు నాకు ఏ సంబంధం లేదు? శరణ్య, ఎవరై ఉంటారు వాళ్ళు? ఏమో తెలీదండి. అయినా మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? కార్ డిక్కీలో సర్దుతూ ఉంటే నువ్వు కార్ తీసుకొచ్చేసావు. నేను స్టక్ అయిపోయాను. అయ్యో, సరే, అవన్నీ తర్వాత. ముందు వాళ్ళు ఎవరో కనుక్కుందాం, పద రా. ఏం అర్థం కావట్లేదే. ఇప్పుడు ఎలా? ఏం చేద్దాం శరణ్య?
ప్లేస్ కూడా లోన్లీగా ఉంది. చాలా లోపలికి వచ్చేసామనుకుంటా. అసలు ఎవరు కనిపించట్లేదు. హలో, ఎవరైనా ఉన్నారా? హలో హలో ఏవండి, ఎవరు తిరిగే ప్లేస్ కాదనుకుంటానండి. అవును, ఎవరో మనల్ని కావాలని డైవర్ట్ చేశారు. చెప్తా వాళ్ళ సంగతి. గాడ్, సిగ్నల్స్ కూడా లేవే. ఇప్పుడు ఏంటండి పరిస్థితి? మనం ఇక్కడే ఉండిపోవాలా? నువ్వేం కంగారు పడకు, ఎలాగైనా కార్ రిపేర్ చేస్తాను. శరణ్య, అవ్వట్లేదు, చాలా కష్టం. సరేలే, ఇలాగైనా ఆయనతో ఏకాంతంగా గడిపే అవకాశం దొరికింది. శరణ్యతో మాట్లాడే అవకాశం దొరికింది. ఈ సమయాన్ని వాడుకుంటే పోలా? శరణ్య, పద, అలా దారులు వెతుకుంటూ వెళ్దాం. దారి తెలియకుండా ఎలాగండి వెళ్తాం? ఏమండి, ఎలుగుబంటి సౌండ్. పదండి పదండి.